పురస్కరించి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. అంటే ఈరోజు అంటే మన గ్రామ ప్రజలకు, మండిగిరి గ్రామ ప్రజలకు ఉల్లాసము ఉత్సాహము కలిగించడానికి ఈరోజు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. అదే విధంగా మరి అంటే కూటమి నాయకుల మధ్యన నిర్వహించడం జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన వాళ్ళ మధ్యన ఈరోజు ముగ్గుల పోటీలో నిర్వహించడం జరిగింది. దాదాపు 40 మంది వరకు వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మా అక్క అయినటువంటి గుడిసె కృష్ణమ్మ గారు మరియు నాగరాజ్ సార్ మరి అయిన తర్వాత మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చంద్రన్న గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. గెలిచిన వాళ్ళకి బహుమతులు నాయకుల చేతి వెంబడే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ధన్యవాదాలు అందరికి. నా పేరు మురళీకృష్ణ, ఎక్స్ ఎంపీపీ మండిగిరి. ఈరోజు మండిగిరి గ్రామ ప్రాంతంలో మండిగిరి పంచాయతీ ఆవరణలో లేడీస్ అందరూ కలిసి ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ మండిగిరి గ్రామ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న నా అక్కలకు అందరికీ నా హృదయపూర్వక సంక్రాంతి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక 2 రోజుల ముందుగానే ఈ కార్యక్రమం గురించి మా నాయకులు మాతో చెప్పడం జరిగింది. వెంటనే చాలా మంచి ప్రోగ్రాం ఇది చెయ్యండి, బాగుంటుందని చెప్తే ఇక్కడ ఉండే మురళన్న అయితేనేమి, బాబురావు అయితేనేమి, అదేవిధంగా మిగతా నాగేష్, మహేష్, చంద్రన్న, రవి అందరూ కూడా, ప్రకాష్, తర్వాత సోమిరెడ్డి, మండిగిరి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలోన ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేశారు. అంటే తమ వంతు సహకారం, ఇప్పుడు ఇచ్చే గిఫ్ట్లు మొదలుకొని అన్ని కూడా వాళ్ళందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని ప్రతి అమౌంట్ కూడా కలిసికట్టుగా చేశారు. కాబట్టి వాళ్ళకందరికీ నా ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ నేను తెలియజేసిన, మేము ఈ గిఫ్ట్ ఏదైతే 1, 2, 3 అన్నారో అది సెలెక్ట్ చేయడం అనేది మా వల్ల కాలేదు. 1కి 2 సార్లు మేము చూసి వచ్చాము. ప్రతి ఒక్క పార్టిసిపేట్ కూడా బాగా చేశారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ముగ్గు అంటే కళ, మనకి బయటకి తీసుకొచ్చే కళ అనమాట. ఎస్పెషల్లీ లేడీస్ ఎప్పుడు సంక్రాంతి వస్తుందా, ఈ ముగ్గులు బాగా వేద్దామా అనేది పోటీ పడి వేశారమ్మా. చాలా బాగున్నాయి. ఒక్కొక్క ముగ్గు ఒక్కొక్కటి ప్రత్యేకం. కానీ నేను చూశాను, మిగతా వాళ్ళు అందరూ చూసాము. అందరి అభిప్రాయం మేరకు 1, 2, 3 అనేది ఉంటది. కాబట్టి ఇంకా ఇవ్వక తప్పని పరిస్థితుల్లో 3 సెలెక్ట్ చేశాము. అన్ని కూడా బాగా వేశారు. కాబట్టి వచ్చిన వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇక్కడ మేము ఎవరైతే ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చామో కేవలం వాళ్ళు మాత్రమే. ఎందుకంటే మా వాళ్ళనంతా మేము పక్కకి పెట్టాము. ఎందుకంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ యాడ్ ఉంటుందో అనే భయంతో వీళ్ళు కూడా, అక్క మేము రాము, మీరే సెలెక్ట్ చేయండి, ఎందుకంటే అందరూ కూడా మాకు కావాల్సిన వాళ్ళు కాబట్టి మీరే సెలెక్ట్ చేయండి అని చెప్పారు. అన్ని బాగున్నాయి. బట్ ఇంపార్టెంట్ అనేది ఉంటది కాబట్టి అన్ని రకాలుగా ముగ్గు దాన్ని బట్టి, వాళ్ళ కళను బట్టి అన్ని రకాలుగా 3 ప్రైజులు సెలెక్ట్ చేశాము. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక గిఫ్ట్ రూపంలో ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే ఆ ముగ్గురే తీసుకొని పోతే మిగతా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వకుండా బాధపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్ అరేంజ్ చేశాము. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంతకంటే బలంగా మీరు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ముగ్గుల పోటీల్లో పాల్గొనాలని, అదేవిధంగా అయితే ఈ సంవత్సరం ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇప్పుడు కూడా ఇక్కడ పెండతో అలికింటే బాగుండేది, ముగ్గు కూడా బాగా ఎలివేట్ అయ్యేది. కానీ అట్లా కాకుండా కూడా ఎలివేట్ అయ్యిందంటే వాటికి ఎక్కువ ప్రైజ్ ఇస్తాం. కాబట్టి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు గంగావతి కే. భారతదేశంలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడ మండగిరి గ్రామ పంచాయతీలో ముగ్గుల పోటీ పెట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. తర్వాత ఇక్కడ అందరూ వచ్చేసినటువంటి గుడిసె కృష్ణమ్మ గారికి అందరికి ఇట్లా ముగ్గుల పోటీ పెట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది.
అందరికీ ధన్యవాదాలు. ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లా ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారా మీరు ఏమైనా? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది ఇట్లా పోటీ నిర్వహించడం మంచిదంటారా? మంచిదే, మహిళలకి చాలా సంతోషంగా ఉంది ఇట్లా పెట్టడం వల్ల. పేరక గంగావతి, ఏ రకం ఇది? మణిగిరి పంచాయతీ.